ప్రసాదయ్య గారు ముందు దేవుని వాక్యాన్ని చదువుదాం. మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభువా, యెహోవా ఇల్లు కట్టించిన ఎల్లా దాని కట్టుబడి ప్రయాసం అర్థమని చెప్పిన దేవా, మీకు వందనాలు. కనుక ప్రభువా, ఇల్లు మీరు కట్టించారు ప్రభువా. సంవత్సరం తిరుగుతుందనికే మళ్ళా మా ప్రభువా ఇల్లుని ప్రార్థిస్తూ ప్రభువా ఇంటిని ప్రభువా ప్రతిష్ఠ చేస్తుండగా ఈ ప్రతిష్ఠ కార్యక్రమం అంతా ప్రభువా ముందున్న కార్యక్రమం అంతా జయకరంగా ఆశీర్వదకరంగా జరిగించండి. ప్రభువా పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేయండి. యేసు నామమున నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. గ్రహించినందు అందరూ కూడా ప్రభుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 24వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు ప్రసాదయ్య గారు దేవుని వాక్యాలు చదువుతారు. లోకములు దాని నివాసులు యెహోవాను. ఆయన యెహోవా పర్వతములు ఎక్కడెన్ని వాడు ఎవరు? ఆయన పరిశుద్ధ స్థలములు నిలబడేది వాడు ఎవరు? వ్యర్థమైన దాని నుండి మనసు కట్టేది, కపటముగా ప్రమాదం చేయుటకు, నిర్దోషమైన జీవితములు, శుభ్రమైన హృదయములు కలిగి ఉండువాడు. మహిమ గల ఈ రాత్రి వరకు సైన్యమును నడిపించే యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహోకృప కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైనటువంటి నామమునకి స్తోత్రములు. బాబలను నాయనా ప్రభా తండ్రి, కుమారునిద్దరిని, కుమార్తెను నాయనా ప్రభా కోడలు మన్మరాలను ఇద్దరిని ప్రేమించినటువంటి నూతన గృహాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన యెహోవాను కట్టిన వాడు నిధిగా కాబట్టి తండ్రి, ఇదిగో నాయనా ప్రభా యోగు గృహము చుట్టూ నువ్వు కంచె వేసావు కాబట్టి దుష్టుడు ఆ కంచెను దాటి రానికి భయపడ్డాడు తండ్రి. అలాగనే ఇదిగోనైనా ప్రభా తండ్రి, ఈ గృహము చుట్టూ నీ కంచె వేయమని ప్రార్థిస్తున్నాను. ఇదే కాకుండా తండ్రి, నీతిమంతుల గుడారంలో నుండి రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినబడునని చెప్పినటువంటి ఈ మాటను బట్టి, ఈ గృహంలో నాయన ప్రభా నీవు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి తండ్రి, ఈ గృహంలో నిన్ను ఈ నూతనమైనటువంటి గృహాన్ని నాయన ప్రభా తండ్రి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో నాయన ప్రభా ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తుండగా, ఈ గృహానికి యజమానునిగా, నాయకునిగా, ఆలోచనకర్తగా ఉండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోను అని మా ప్రభువైన యేసుక్రీస్తు వేడుకొనుచున్నాను తండ్రి. చదువుకున్నాము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలు కాయవారు మేలుకొని ఉంటే వ్యర్థమే. వీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగకు కష్టార్జితమైన ఆహారం తినచూట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుకుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన నుంచి బహుమానము. ఎవరి కాలమందు రెండవ అభిమాని ప్రార్థనతో మరి పరిశుద్ధుడైన మా తండ్రి, పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ
యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువాడు ప్రయాసం వ్యర్థమని చెప్పిన మాట ప్రకారం, గుమ్మములారా మీ తల్ల పైకెత్తుకోమని చెప్పిన మాట ప్రకారం ప్రభువా, ఎప్పుడో నాయన పూర్వంలో కట్టబడిన ఈ ఇల్లు తిరిగి ప్రభువా నూతనంగా కట్టడానికి మీరు కృప దయచేశారు ప్రభువా. ఇది ప్రారంభించి కొన్ని నెలల్లోనే తిరిగి కట్టే కృప మీ బిడ్డలకు సామర్థ్యము సహాయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. నీ కృప లేకపోతే మేమేం చేయలేము, మా సామర్థ్యం కాదు, కానీ నీ చిత్త ప్రకారమే నువ్వు చేసిన మేలుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ గుమ్మములో ఈ గృహములో నివసిస్తున్న బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. తన ప్రియులు ఎదురించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడనే మాట ప్రకారం గొప్ప దీవెన దయచేసి ఆశీర్వదించండి. మీ సన్నిధి ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామములో ఈ రోజును ప్రతిష్ఠింపచేస్తున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారారా, వాక్యాన్ని వినేలా లోపలికి రండి. కృపలకు నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు వందనములు యేసయ్యా. వందనములు యేసయ్యా. చావు అంచలంచలుగా ఎత్తించి నాన్నెంతగానో దీవించావు. ఏ పాటి ఆ పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియుల కుటుంబాన్ని మీరు ప్రేమించి వారిని నివసించడానికి మీరు ఏర్పరిచినటువంటి గృహములకు మీకు వందనాలు. ప్రభువా, మా విషయంలోకి బెడ్రూమ్లో స్థితిస్తూ ఉన్నాం. మీ బెడ్రూమ్లు ప్రభువా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మేము ప్రతిష్ఠించి మీ బిడ్డలకు అప్పచెప్తూ ఉన్నాం. మీ బిడ్డలు ఈ బెడ్రూమ్లో విశ్రాంతి తీసుకుంటున్నాము. వారి మంచి కళల ద్వారా, మంచి దర్శనాల ద్వారా మీరు వారిని దర్శించి వారి యొక్క నిద్రలో కూడా ప్రభువా మిమ్మల్ని ప్రభువా స్థుతించగలిగే అనుభూతులు నడిపించి ఈ బెడ్రూమ్ ద్వారా, ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు అక్కడ సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి జవాబులు పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య సంగీత సునాదము, నీ కృపతుల గుణారాలలో వినపడుచున్నది రక్షణ సంగీత సునాదము. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. కృతజ్ఞత నిత్యావు బలోలికావు, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. తండ్రి నాన్న, ఈ రెండవ బెడ్రూమ్ బట్టి దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా నాయన. ఈ యొక్క రూములో తండ్రి విశ్రాంతి తీసుకున్నటువంటి నీకు బిడ్డలకు తండ్రి నాయన మంచి విషయాలను మీరు దయచేసి శక్తిని బలపడి దయచేయడం ప్రభువా నాయన. సమృద్ధిని నెమ్మది సమాధానంతో నింపును దాకని ప్రార్థన చేస్తుంది. చక్కని గృహాన్ని వందలు తండ్రి. అతని ప్రతి విధమైనటువంటి శ్రేష్టమైన కళల ద్వారా అతని విశ్రాంతి ద్వారా తండ్రి దాన్ని బిడ్డలను గొప్ప మేలు మీకు సాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామములో ఈ రోజు ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. స్తుతి మహిమ దేవునికి
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. యెహోవనా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవనా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలది నహీనుడగునాను హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవనా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవనా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు